దాస్ గారిని చూసారా ఎప్పుడన్నా? చూసారా? ఓకే. అంటే మీకందరికీ వారు తెలుసు. వారి గురించి నిజానికి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా వారు తెలియని వారంటూ ఉండరు. వారు తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మ ప్రచారకుడిగా, భగవద్గీత భక్తుడిగా, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతో విస్తృత చర్చలకు దారితీసిన వ్యక్తి. వేలాది మంది యువతలో ధర్మం, సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఆయన పాత్రను ఆయన అనుచరులు విశేషంగా గుర్తిస్తారు. వారు మన రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ టైమర్గా మన ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి, మనం ఏ ధర్మాల్లో మనం ఉన్నామో, మనం వీటి ఎథిక్స్, ఈ మోరల్స్ ఉన్నటువంటి వాల్యూ ఏంటంటే దానిపైన రెస్ట్ అనేది లేకుండా గత 25-30 సంవత్సరాలుగా వారు నిస్వార్థంగా వారు సేవలు అందిస్తున్నారు. అనుకోకుండా మన వరంగల్ ప్రజలు చేస్తున్న అదృష్టం ఏంటంటే ఈ ఆదివారం రోజున వారు స్థాపించినటువంటి అభయ హిందూ సేన సంస్థ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం, దేశ స్థాయిలో ఎంతోమంది పీఠాధిపతులు ఆ కార్యక్రమానికి వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎటువంటి ఫీజు లేదు, కాలేజీ మన వరంగల్ ఉన్నటువంటి కాలేజీ కళాక్షేత్రంలో ఆ ప్రోగ్రాం చాలా గొప్పగా జరపబడుతున్నది. మీరందరూ కూడా అక్కడికి వచ్చి మన ధర్మానికి సంబంధించినటువంటి విలువైన అంశాలను వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మనం అందరం ఇవాళ ఎంతో అదృష్టంగా రాధా మనోహరదాస్ గారి సమక్షంలో మనం కూర్చున్నాం. వారి ప్రతి మాట మనల్ని కనువిప్పు చేస్తుంది. ప్రతి వారి ఆలోచన మనల్ని ఎంతో దూరం తీసుకెళ్ళి మన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా మన వాగ్దేవి విద్యా సంస్థ పక్షాన గట్టిగా చప్పట్లతో వారిని ముందుగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా మీ చప్పట్ల మధ్య. చాలా చాలా మంచి వాతావరణంలో ఈ వాగ్దేవి ప్రాంగణంలో రాబోయే తరంతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉండేది వచ్చే తరం కోసమే. ఆ వచ్చే తరం మీరే కదా. మిమ్మల్ని నేను ఓ ప్రశ్న అడగాలనుకున్నాను. 10 ఏళ్ల తర్వాత నేనేమిటి, అదేమన్నా ఆలోచన ఉందా మీకు? అలా ఉంటే ఏమిటి చెప్పగలిగితే ఎనీబడి కెన్. ఆఫ్టర్ 10 years, 10 ఏళ్ల తర్వాత నేను ఇది అవుతాను లేకపోతే అవ్వాలనుకుంటున్నాను, అలా ఏదైనా ఉందా? అలాంటి ఆలోచన ఉందా? లేకపోతే ప్రజెంట్ మాత్రమేనా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏదో ఒకటి అవ్వాలనుకుంటాం కదా. ఏం అవ్వాలనుకుంటున్నారు? నాకైతే చాలా, అంటే 100 ఏళ్ళు మనం ఉండలేకపోవచ్చు, కానీ ప్రణాళిక అయితే ఉండాలి. మనం 1,00,00,000 రూపాయలకి ప్రయత్నం చేస్తే కనీసం ఒక 0-2 సున్నాలు తగ్గినా కొంత ప్రయత్నం యొక్క ఫలం ఉంటుంది. పెద్ద లక్ష్యం అయితే ఉండాలి. అలా ఉందా ఎవరికైనా? ఆఫ్టర్ 10 years వాట్ యు ఆర్ గోయింగ్ టు బి? ఎవరు లేరా? మీరు చెప్పచ్చు, యూ కెన్ రివీల్. మీకు ఇష్టం లేకపోతే వీడియో తీయరు, అది కూడా చెప్తున్నా. ఎందుకు నేను అడిగానంటే, ఆమ్రపాలి తెలుసా? ఎవరు? ఇక్కడ కలెక్టర్ చేశారుగా, అవునా కదా? యంగ్, డైనమిక్ కదా. ఎలా అనుకున్నారు కాబట్టి, అవునా? అని ఈ ఉదాహరణ ఇక్కడిది. ఒక కలెక్టర్ ఎక్కడో నార్త్లో, ఆయనకి పోలియో, ఆయన మనలా నడవలేదు, కానీ ఆయన యొక్క లక్ష్యం ఆయన సాధించారు, కలెక్టర్ అయ్యారు. అలా నేల మీదే అలా దేగుతూ వెళ్తారు. లక్ష్యం ఉంది ఆయనకి.
మనకు కూడా లక్ష్యం ఉండి తీరాలి. ఎందుకని? మనుషులం కాబట్టి. ఓ మేకకి లక్ష్యం గడ్డి, ఆ ఫుడ్. ఓ పులికి లక్ష్యం ఈ మేకనం, ఈ జింకనం. ఓ పిల్లికి లక్ష్యం ఎలుక, ఎలుకకి లక్ష్యం మరొకటి, పాముకి లక్ష్యం కప్ప. ఎందుకంటే వాటికి ఓన్లీ అంతకంటే దే కెనాట్ గో బియాండ్. ఆహార, నిద్ర, భయ, మైథునాంచ 4 ఉంటాయి. తినడం, నిద్రపోవడం, ఏదైనా ఆపద వస్తే ప్రొటెక్ట్ చేసుకోవడం, సంతానోత్పత్తి. ఈ 4 ఉంటాయి. ఈ 4 మాత్రమే మనం కలిగి ఉంటే మనం ఏమంటారు? 2 కాళ్ళు ఉన్న జంతువులు అంటారు. జంతువు బియాండ్ ఆలోచించలేదు. ఆహారం వరకు, లేదా నిద్ర వరకు, లేదా పిల్లల కన్నం వరకు, రక్షించుకోవడం వరకు ఇవే చేస్తుంది. కానీ మనం చాలా చేయగలం. అలా చాలా చేసిన వాళ్ళు ఎందరో పుట్టినా ఈ నెలలో మనం పుట్టాం. ఇప్పుడు లోపలికి వచ్చేప్పుడు అక్కడ గోడ మీద ఎవరి పిక్చర్ ఉంది అమ్మా? చెప్పండి ఎవరన్నా. జస్ట్ ఇక్కడే రైట్ సైడ్. అనా? వెరీ గుడ్, అవర్ గర్ల్స్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అవునా? ఆయన చాలా వినయంగా ఉన్నారు. ఓ చిన్ని పాప, మేబీ 4th క్లాస్. ఆ పిల్ల ఆయన్ని అడిగింది, సార్ వాట్ ఈజ్ ఇంపార్టెన్స్? ఈజ్ ఇట్ నేషన్ ఆర్ రిలీజియన్? ఆయన చాలా తెలుసుగా, వీడియోలు చూశారుగా, చాలా హంబుల్. ఆయన చెప్పారు, రిలీజియన్ ఈజ్ పర్సనల్, కంట్రీ ఈజ్ ఫస్ట్. దేశం బాగుంటే మన రిలీజియన్ని మనం ఫాలో అవ్వగలుగుతాం కదా. గాజా తెలుసా మీకు? గాజు కాదు, గాజా. గాజా 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 అని పాలస్తీనాలో ఉంది. వాళ్ళకు ఒకటే ఉద్యోగం. ఏమిటా ఉద్యోగం అంటే ఎలా పాడు చేయాలి ఇజ్రాయెల్. దానికోసం 10 ఏళ్ళు కష్టపడి భూమి లోపల ఓ సిటీ నిర్మించారు. అది ఇజ్రాయెల్ కనిపెట్టేసింది నిన్న మొన్న. విత్ ఆల్ ఎక్విప్మెంట్స్, విత్ ఆల్ ఇంటర్నెట్, అన్నిటితో భూమి లోపల. వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి నిర్మించారు ఒక నగరం భూమి లోపల, ఇజ్రాయెల్ నాశనం కోసం. వాళ్ళు 10 నిమిషాల్లో తగిలించారు. ఎవడో కామెంట్ పెట్టాడు, యారా ఇలా నాశనానికి 10 ఏళ్ళు కష్టపడ్డారు కదా, అది మీ నేషన్ నిర్మించుకోవడానికి కష్టపడితే ఎంత బాగుండేదిరా. మీకు సరదాగా ఒక కథ చెప్పి ఐ విల్ కమ్ బ్యాక్. 2 అన్నదమ్ములు తపస్సు చేశారట. దేవుడు వచ్చాడు, నీకేం కావాలరా అన్నారు. ఏం చెప్తే బాగుంటుంది? వాడికి ఏం కావాలో చెప్పాలి. వాడు ఏం చెప్పాడు? మా అన్నయ్యకి ఏమిస్తారో అది నాకు డబ్బులు ఇవ్వండి అన్నాడు. అనకూడదు కొన్ని, కానీ ఈ కాలం పిల్లలు కాబట్టి కొన్ని అనేయాలి. వాడిది వాడు తెలుసు కదా. సరే దేవుడు ఏం చేస్తాడు పాపం? వాడి దగ్గరికి వెళ్ళాడు, ఎరా ఏం కావాలి? వాడేమడిగాడు అన్నాడు. వీడు అంటాడుగా, వెళ్ళాడు. వాడు నీకేమిస్తే అది డబ్బులు ఇమ్మన్నాడు రా అన్నాడు. అట్నా? అలా అయితే నాకు ఒక కన్ను పోవాలి, నాకు ఒక కిడ్నీ పోవాలి, మా ఇంటి ముందు గొయ్యి రావాలి. ఏంటి చేసేది? ఏమిటి ఏంటి దాని అర్థం ఏంటి? వాళ్ళ అన్నయ్యకి వీడికి కిరికిరి, పోకిరి, జగడమే. జగడం వాడికి వీడికి పడదు. ఒక అమ్మ కడుపులోంచి వచ్చి, అందుకని వాడి నాశనాన్ని వీడు కోరాడు అని వీడికి ఒక కన్ను పోద్దిగా. వీడికి ఒక కన్ను పోవాలి, వీడికి ఒక కిడ్నీ పోవాలి. అంటే అంటే ఏంటి? వాళ్ళ అన్నయ్యకి 2 కళ్ళు 2 కిడ్నీలు పోవాలి. అసలు ఎక్కడైనా ఇందులో నేర్చుకోవాల్సింది, మెచ్చుకోవాల్సింది ఉందా?
ఇది నెగిటివ్ కదా, పాజిటివ్ చెప్తాను. మా గురువు గారు చెప్పారు, హిజ్గేష్ రేవతి రామన్ ప్రభు. ఇస్కాన్ టెంపుల్ ఎవరన్నా చూసుంటారుగా? ఎంతమంది చూశారు? ఓ చాలామంది. నైస్. తిరుపతిలో ఉంటారు. తిరుపతి ఇస్కాన్ చాలా బాగుంటుంది, పెద్దది. లాంగ్ ఎగో మాకు అంటే మేము కూడా మీ అంత ఉన్నప్పుడు జగడం ఉంటుందిగా, అలా ఉండకూడదని చెప్పడానికి పాజిటివ్ చెప్పారు. బీ పాజిటివ్, హ్యావ్ పేషెన్సీ. ఏమిటంటే ఒక హాస్పిటల్, బెడ్ మీద ఇద్దరు ఉన్నారు. ఈ బెడ్ మీద ఉన్నటువంటి ఇద్దరిలో ఒకడికి కిటికీ పక్కన బెడ్, ఇంకోటి ఇటువైపు ఉన్నాడు. ఆ కిటికీ పక్కన ఉన్న అతను ఇతనితో చెప్తున్నాడు, అసలు కింద చెరువు ఉంది, చుట్టూ చెట్లు ఉన్నాయి, అక్కడ పక్షులు, ఆ పచ్చదనం, అసలు సూర్యుడు వస్తే ఎంత బాగుందో, ఇప్పుడు నెమళ్ళు వచ్చినాయి, ఏవో అన్నీ చెప్తున్నాడు. వెరీ బ్యాడ్ ఏంటంటే ముందు చెప్పుకున్న కథలో తమ్ముడిలాగా వీడు అది విని ఆనందపడతాడని అతను చెబితే వీడు దండం పెట్టుకున్నాడు. ఏమని? వాడు తొందరగా పోతే బాగుంది. ఎవరు? ఆ కిటికీ పక్కన ఉన్నాడు. టైం అయిపోతే ఎవరన్నా పోతారు కదా, పోరా, ఉంటారా? సౌందర్యం తెలుసా మీకు? ఎక్కడుంది? గాల్లోకి వెళ్ళిపోలే? ఎంత బంగారు తల్లిలో ఉండేది. అతని పేరేంటి? యశోవర్ధన ఎవరో. ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుతూ ఉంటాడు. వేడివాడు ఏడా పిల్లోడు? షార్ట్ డెత్, ఏదో యాక్సిడెంట్. ఇంకా చాలామంది ఎక్కడికి వెళ్ళిపోయారు? టైం టేక్ అవే. తర్వాత ఇంకొక జోక్ మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఇక్కడ వాడు చచ్చిపోయాడు, టైం అయిపోయింది. వీడు వీళ్ళని రిక్వెస్ట్ చేశాడు హాస్పిటల్లో, సార్ నన్ను ఆ కిటికీ పక్క తీసుకెళ్ళండి, ఇవన్నీ చూసేద్దామని. కానీ నిజం ఏంటంటే అసలు ఈ చనిపోయిన వ్యక్తి ఏదైతే చెప్పాడో అవి ఏం లేవు, కిటికీయే లేదు, క్లోజ్ అయి ఉంది. అది ఎందుకు అలా చెప్పాడు? పాజిటివ్నెస్ని అవతల పక్క వాడికి పంచడానికి. వాడు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. అతను సక్సెస్ అయ్యలే లేదా, అతని ప్రయత్నం అతను చేశాడు. మనం కూడా చాలాసార్లు మన మాట ఎవడో వినకపోవచ్చు, మన మాట నెగ్గకపోవచ్చు, కానీ ఆ ఉక్రోషం అంటారు తెలుసా, దాంతో దిగజారిపోకూడదు. మరి కొన్ని పదాలు ఇక్కడ వాడకూడదు, కానీ స్టేటస్లో నా కోపాన్ని చూపిస్తాను. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ ఎక్కడో ఆ అబ్బాయితో నిశ్చితార్థమైంది. నిన్నే చూసుంటారు, ఫేస్బుక్లో వచ్చింది. ఫోటోలు తీసుకుందాం, కొండ మీదకి తీసుకెళ్ళి వాడిని చంపేసింది. ఇప్పుడు నేను వచ్చే ముందు ఎప్పుడో చదివాను, ఇక్కడ ఎక్కడో ఏదో మన తెలుగు నేల మీదే ఆ అమ్మాయి కంటే దుర్మార్గం ఇది. అమ్మని లివిన్నా ఏంటంటే కోలివిన్నా, కొన్ని తెలుగు పదాలు వాడితే మళ్ళీ బాగుండదు, అందుకని నేను ఇంకా ఆంగ్లంలోనే మాట్లాడాలి. తెలుగు పదాలు వాడితే చచ్చిపోతారు. కోలివిన్నా ఏమన్నా అంతేనా? లివిన్నా తెలుగులో వాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ బాగుండదు. ఐ షుడ్ కంట్రోల్ మై సెల్ఫ్. అంటే నేను ఇంటర్వ్యూలో వాడేస్తా, నాకేం మొహమాటం లేదు. మీరు పిల్లల నేను స్పేర్ చేస్తున్నాను. వాళ్ళ అమ్మని అది వద్దమ్మా పద్ధతి కాదురా అని చెబితే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చెల్లి ముగ్గురిని చెప్పేసి, ఆడపిల్లనా దేనికి ఏమనిపిస్తుంది? అది ముగ్గురు పిల్లల్ని నిజామాబాద్లో ఎవడో తగిలాడని ముగ్గురు పిల్లల్ని చంపేసింది. అసలు నాకు అర్థం కాదండి. నేను మిమ్మల్ని 10 ఏళ్ల తర్వాత ఏంటని ఎందుకు అడిగాను తెలుసా? మనందరికీ ఏబిసిడీలు తెలుసుగా, ఏబిసిడి ఏం నేర్చుకున్నాను చిన్నప్పుడు? ఏ ఫర్ ఎందుకండి?
బీ ఫర్, సి ఫర్, డి ఫర్ అంటే ఏంటి? యాపిల్ తినేసి బాల్ ఆడేసుకుని కుక్కలాగా పిల్ల తయారవ్వాలి. తిప్పచ్చు గొప్పం. ఎరా నిజమేనా? నిజమా కాదా నేను చెప్పింది? అది మానేసి అది అది అదే నేర్చుకోవడం. అది షుడ్ అప్గ్రేడ్, అప్డేట్. ఏ ఫర్, నాకు ఇష్టమైన పదం చెప్తున్నా, అచీవ్మెంట్. ఎంతమంది అగ్రి అవుతారు? చేతండి. ఏ ఫర్ అచీవ్మెంట్ ఉండాలి. ఉండాలా వద్దా? మీరు ఎవ్వరు ఒక్కరు కూడా 10 ఏళ్ళ తర్వాత ఏంటంటే ఒక్క చేయత్తలే అని మీ అచీవ్మెంట్స్ సాధించబోయేది నాకు చెప్పక్కర్లేదు. కనీసం మీరు ఫీల్ అవుతున్నారా? లేకపోతే కానాపైనా సోనా జానా. తెలుసా? కానాపైనా సోనా జానా పెద్ద విషయం ఏం లేదు. దాన్ని శ్రీశ్రీ గారు అయితే బాగా తిడతారు. ఏమని? మీది ఓ బతుకేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె. చాలా మంది బాగా చదువుకుంటారు, ప్రయోజనం మాత్రం బాలరాజు బాలరాజు తెలుసుగా. తర్వాత అలా ఎందుకు అయిపోతారు అంటే ఈ దేశానికి నేనేం చేయాలి అనేటువంటి కనీస సోయి లేకపోవడం, గతం ఏంటి అనే స్పృహ లేకపోవడం. మనం ఏ నగరంలో ఉన్నాం? కాకతీయుల నగరం. ఇది ఏకశిలా నగరం. ఎంతమందికి తెలుసు ఓరుగల్లు అంటే అసలు పేరు? ఎందుకు ఓరుగల్లు వచ్చింది? ఎవరా చేత్తేదా? తల్లి ఎవరో మా బంగారు తల్లి చేయిస్తారు. వీడియో తీయంలే, చెప్పు ఎవరా? ఓరుగల్లు. హౌ ఇట్స్ కమ్? ఓరుగల్లు అనే పేరు ఎలా వచ్చింది? ఎవరన్నా చెప్పండి ప్లీజ్. అంతే ఇక్కడే తల్లి చెప్పు. తెలుసు కానీ సిగ్గా తెలీదా ఎవరికైనా? బాయ్స్ కొంత తప్పైనా చెప్పు, పర్లేదు. రాముడు తమ్ముడు అని అడిగామండి, వాడికి దశరథుడు అని చెప్పాడు. తప్పే, కానీ వాడు ప్రయత్నం చేశాడు. అంటే కుషుడు అప్రిషియేట్ అంతే. ఓరుగల్లు ఈ పేరు ఎందుకు వచ్చింది చెప్పండి. ఇక్కడే పుట్టారా? ఎవరన్నా పక్క నుంచి వచ్చారా? బాన్ బ్రాటప్ హియర్? నాట్ అందరూ అవుటర్సేనా? లోకల్ చొక్కలు కూడా లేరా? చంటిగాళ్ళు ఎవరు లేరా? చంటమ్మలు ఎవరు లేరా? ఏరా ఒక్కరు ఓరుగల్లు. పోనీ సైనికుడి సినిమా చూసారా? ఆ సాంగ్ చెప్పండి పోనీ. అది ఎంత బాగా పాడతారు. ఓరుగల్లుకే పిల్ల, అదేనా? అబ్బా ఎంత బాగా రెస్పాన్స్. తిప్పడు కానీ గొప్పంగాడు. చెప్పరా మేడం? ఏంటిది? నేను చాలా మీరు సిగ్గుపడుతున్నారా? లేకపోతే పోనీ కట్టారా? పోనీ వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ చేయకు, కాసేపు తిప్పు ఆపి. ఎవరు చెప్పరమ్మా? ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఇంత గొప్ప నగరం కదా అమ్మా. చెప్పరా ప్లీజ్. ఏకశిలా నగరం. గివ్ ద బిగ్ హ్యాండ్. అబ్బా నన్ను చాలా కష్టపెట్టారు మీరు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను స్పాంటేనియస్గా బోల్డ్ అని వస్తాయని. మీరు అందరూ భద్రాచల రామదాస్ గారి కీర్తన గుర్తు చేస్తున్నారు. ఏంటి తెలుసా? పలుకే బంగారమాయేన వాగ్దేవి బల్లో. రామచంద్ర, నేను చాలా ఎక్సైట్ అయిపోతాను. ఎందుకంటే మీరంతా నెక్స్ట్ జనరేషన్. నా తపనంతా వచ్చే తరం మీద. చిన్న పిల్లలతో మాట్లాడొచ్చాను. 2 kids, 1 year బేబీతో కూడా ఇప్పుడు మాట్లాడొచ్చాను. అని మాట్లాడడం అంటే వాళ్ళు మాట్లాడరు, మనమే కబుర్లు చెప్పేస్తాం. ఓరుగల్లు. ఓరు అంటే తమిళంలో ఒకటి, గల్లు అంటే రాయి. ఏకశిలా నగరం. మరి ఇది ఎందుకు అడిగానంటే చాలా మంది గొప్పోళ్ళు పుట్టారు. కనీసం మీలో 1, 2, 3 పేర్లు చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ. ఇక్కడ పుట్టిన ఈ నేలలో ఈ కాకతీయ సామ్రాజ్యంలో పుట్టిన గొప్పవారి పేర్లు 1 చాలా ఫేమస్. వావ్, పరువు దక్కిచ్చారు.
ఛానల్ తీసేశారు. నెక్స్ట్ ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఛత్రపతి శివాజీ ఒక నానా మీరు ఆలోచించుకోండి. నేను సరదాగా నా బాల్యంలోకి వెళ్తాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు మిమిక్రీ చేస్తాను మా ఫ్రెండ్. మీరు ఆలోచించండి, ఒక 35 ఏళ్ల క్రితం ₹10 అంటే చాలా ఎక్కువ కదా. ₹10 కట్టాం పార్టిసిపేషన్ కదా. వాళ్ళు ఏం గిఫ్ట్ ఇస్తారన్నది వేరు, ఇజ్జత్గా సవాల్ కదా. సో ఏదో వాడి టాలెంట్ వాడు నిరూపించుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒకటి. నాకు పాటలు వచ్చు అందులో పాట పాడేశాను. కానీ మనకు చప్పట్లు వస్తే రాదు, గిఫ్ట్ రావాలి. సరే వస్తుందో రాదో మన బాధ్యత అయిపోయింది, కూర్చున్నాం. మా ఫ్రెండ్ వెళ్ళి వాడు మిమిక్రీ చేస్తున్నాడు. వాడు నాట్ అప్ టు ద మార్క్. అందుకని నేను పక్కనోడితో అలా చేయకూడదు రా, వాడు ఎలా చేస్తాడేంటి అని వీడిని తినేస్తున్నాను. వీడికి ఏమనిపించిందో సార్ అన్నాడు. మ్యాథ్స్ సార్ కూడా, మా సార్లు హెడ్ మాస్టర్ అందరూ వాడి అంటే నాట్ అప్ టు ద మార్క్ కాబట్టి వాళ్ళు నవ్వుచ్చారా, నువ్వు రారా అన్నారు. ఇంక నవ్వులు పోలు అనుకో ఆ మిమిక్రీ. అందులో ఒకటి ఏమిటంటే అంకెల్ చెప్పమంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. అంకెల్ నాకు వచ్చండి అంటాడు. చెప్పరా అంటే ముందండి ముందు 1 అండి. అమ్మయ్యా, ఇందాక నేను అమ్మయ్య అనుకున్నట్టు. ఆ తర్వాత వెంటనే 2 అండి. అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చినాయో వీడికిడే. ఆ తర్వాత అంటాడు. ఆడు వెంటనే 3 అంటాడు. ఏడ్చావు, వెంటనే 8 అండి అంటాడు. ఇలా చాలా ఉంటే అందులో ఇంకొకటి నేను చెప్తానండి అంటాడు. వాడు లాభం కలిగే 2 2 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 6 1 6 1 నీ శార్థం వెళ్ళి తాతగలముక వెధ అంకెలు చెప్తున్నావా అని మా మాస్టర్ మిమిక్రీ కదా. ఇంకోడేమో నాకు వచ్చండి అంటాడు. చెప్పరా అంటాడు. వెంటనే 3 6 9 12 3 6 9 12 మరి అంకెలు చెప్పంటే ఇవి చెప్తాను. మా గడియారంలో అవే ఉన్నాయండి. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే మనం లిమిటెడ్గా జీవించద్దు, పెద్ద కళలు కనాలి. మనకి అబ్దుల్ కలాం చెప్పిన ఆ పెద్ద కళలు కనాలి అది గుర్తుండదు, కానీ అదేదో సినిమాలో అది గుర్తుంటది. కలాం గారు కళ్ళ కనమన్నారు, ఆ తర్వాత గుర్తుంటది కదా. ఎంత బాగా గుర్తుంటుందో మీ నవ్వులే చెప్తుంది కదా. మనం అల్లరి చెయ్యాలి కానీ అచీవ్మెంట్ ఉండాలి. మా గురువుగారు మాకేం చెప్పారంటే ABCD. A ఫర్ అసోసియేషన్, మంచి వాళ్ళతో స్నేహం ఉండాలి కదా. మనని తీసుకెళ్ళి రారా బ్రో, బావా రారా, సండే ఓన్లీ 1 డే, నెక్స్ట్ డే మండే, ఆ తర్వాత అమ్మా నాన్నకి మండే, ఆ తర్వాత ప్రిన్సిపల్కి మండే, ఆ తర్వాత పోలీసులకు మండే. ఏడు మండే అంటే ఇంగ్లీష్ మండే కాదండి, గుండెల మండే. చాలా బాధగా ఉంటుంది. కానీ 2008 చాలా మంది పుట్టారా. అప్పుడు ఇక్కడ 3 కుర్రవాళ్ళు చాలా చెయ్యకూడదు చేశారు. నేను 2 రోజుల ముందే వరంగల్ నుంచి ఎక్కడికి వెళ్ళానబ్బా, వెస్ట్ గోదావరి వెళ్ళి ఇది జరిగింది. ఒక అమ్మాయిని చేశారు. నేను చాలా కోప్పడ్డాను. ఒక ఆయనతో ఫోన్లో సార్ వీడిని లైవ్ వెంటనే ఎన్కౌంటర్ చేశారు అని ఆ బాధను వ్యక్తం చేశాను.
నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఫోన్ వచ్చింది. నేను ఇప్పుడైతే మాట్లాడిన అనుకోండి, నా ఫోన్ 365 సైలెంట్లో ఉంటుంది, జేబులో ఉంటుంది, మళ్ళీ చూసి రిప్లై ఇస్తా. కానీ అప్పుడు ఫోన్ మోగేది. నేను ఫోన్ మోగితే ఎత్తాను. స్వామిజీ గుడ్ న్యూస్ అన్న. ఏం సార్? వాళ్ళ ముగ్గురిని వేసేసారు అన్న. వాళ్ళ ముగ్గురిని వేసేస్తే నాకేంటండి? ఆ ముగ్గురు ఎవరు? ఈ అమ్మాయిని నాశనం చేసిన వాళ్ళు. అందులో ఒకడే చేశాడు, ముగ్గురు చేశారు. ఆ ముగ్గురిని వేసారు. నాకు అసలు వాళ్ళు ఎవరో వీళ్ళెవరో, కానీ ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యాను? మన సినిమాలో హీరో విలన్ కొడుతుంటే కొట్టు ఎయ్ ఎయ్ అంటుంటాం. ఎందుకంటే ఆ హీరో ప్లేస్లో మనం ఫీల్ అవుతాం. మనం వాడిని కొట్టలేము, కానీ హీరో కొడితే ఆనందపడతాం. గెలవాలని మంచిదే కదా, అది మంచి కోరికగా. అలాంటి మంచి కోరికలు మనకు ఉంటే ఈ రోజుకి కాకపోతే ఇంకో రోజుకి అచీవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడే అన్న మేడంతో, ప్రిన్సిపల్ గారితో, మా పెద్ద స్వామివారు ఇస్కాన్లో ఒక DT విగ్రహం ఉంటుంది, ప్రభుపాద అని. వారు అంటారు సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు ఎలా ఉన్నారు? సింప్లీ లివింగ్, నో థింకింగ్. లేకపోతే కాబోయే మొగుడిని చంపేయడం, పెళ్ళైన కొత్త 1 month హనీమూన్కి వెళ్తే వాడిని చంపేయడం. ఈ చంపడానికి పుట్టారా వీళ్ళు? అదే మీకు ఇందాక చెప్పిన కొన్ని పదాలు వాడకూడదని. ఇందాక కూడా స్టేటస్ పెట్టాను, చాలా కోపంగానే పెట్టాను. ఒకటే లైఫ్ నాన్న, జిందగీ నమిలేగా. అంటే అర్థం ఏంటి? మళ్ళీ వస్తుందా? రాదు. జిందగీ నమిలేగా దోబారా, మళ్ళీ రాదు. అందుకని తెలుగులో ఏం చెప్తాను? జిందగీ నమిలేగా దోబారా, దీన్ని చేయకూడదు దుబారా. దుబారా అంటే వేస్ట్ చేయకూడదు. ఇక్కడ కొంతమందికి స్పెట్స్ ఉన్నాయి. వాళ్ళు పోనీ దేవుడు దండం పెట్టారా? హే భగవాన్ నమ్మకో చష్మా దేదు. ఎవడో దండం పెట్టు. ఎందుకు వచ్చింది? ఇంట్లో పవర్ తగ్గితే. అవునా? మా అమ్మ బలి పొడుగ్గా తెల్లగా ఉండేది. ఎవరో చూడడానికి వచ్చారు లాస్ట్ స్టేజ్లో. ఆయన ఎవరు ఈవిడ అని అడిగారు మా అమ్మని. ఎన్నిసార్లు టిఫిన్ పెట్టింది మా అమ్మ ఆయనకి, ఎన్నిసార్లు టీలు కాఫీలు ఇచ్చింది. ఎందుకు అడిగారు ఆయన? మా అమ్మ ఇంత ముద్దయిపోయింది మంచంలో. మనం అద్దం ముందు నిలబడి గోదావరిలో సాంగ్ పాడతాంగా, గుర్తులేదా? అందంగా లేనా అసలేం బాలు, ఈ సాంగ్లు వేస్తామా కాదా? ట్యాక్సులు కట్టినా కట్టిపోయినా యాక్సిల్ కొడుతుంటామా? అవునా? కానీ మీరు ఆలోచించండి, చాలా అందమైన హీరోయిన్, ఏదో హీరోయిన్ చాలా బాగుంది. ఇంకా బాయ్స్ వాయిస్లో చెప్పాలంటే కత్తిర. అవునా? వెళ్తే కోసుకుంటుంది, అది వేరే కథ. ఈ కత్తి 3 రోజులు స్నానం చేయలే, కావాలా? ఇప్పుడు కోసుకుంటారా? ఎరా ఎవడైనా వెళ్తాడా? కావాలా? ఈ కత్తి చచ్చిపోయింది, ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? ఎవరికైనా కావాలా? ఎందుకంటే ఇది కదులుతుంటే వెనకాల సాంగులు వస్తుంటాయి. ఆ కాలు దానా, ఈ కాలు దానా, దొండపండు ముక్కు దానా, ఏవో పాటలు. అవునా కదా? కానీ ఒక్కరోజు స్నానం చేయకపోతే ఇంపు ఉండదు, కంపు. ఓ మంచి కథ మా పెద్ద స్వామివారు చెప్పారు. మీరు రియలిస్టిక్గా ఉండాలని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. ప్రాక్టికల్గా ఉండండి. ఊరికే ఫ్యాంటసీ ఊహించుకోవద్దని చెప్పడానికి చెబుతున్నా. రియలిస్టిక్గా జీవించండి. ఇక్కడ ఎవడైనా దగ్గుబాటు రానా కంటే పొడుగ్గా ఉన్నాడో చెప్పండి, నుంచోటి చూస్తాం. నాతో ఫోన్లో ఎవడో చెప్పాడు నేను 7 feet అన్నాడు. కుర్చీలోంచి లేవమంటే లేవాడు. ఎందుకు లేవాడు? లేచాడు 4.5 అని తెలిసిపోద్ది. అది ఎవడు చెప్పన్నాడు రా? నువ్వేదో అదే చెప్పు,
ఆడు చెప్తాడు జబర్దస్త్, బాబాయ్ ఏంటి పాలు కాదు, పెరిగిచ్చే గేదెని పంపించాయి. పాలిచ్చే గేదె కాదండి, పెరిగిచ్చే గేదె. మరి భోజనాలు నెయ్యి, బాబాయ్ నెయ్యి ఇచ్చే గేదె పంపించాయి అంటే చూసే వాళ్ళకి ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. అది ఏదో మనం అదేదో స్కిట్ కాబట్టి నవ్వుతాం, రియలిస్టిక్గా అది సాధ్యమేనా? వాడు ఎవడో కుర్రాడు పొట్టిగా ఉన్నాడంట, అందుకని అది ఇది ఆపరేషన్ అని వెళ్ళాడు, అది ఏదో చేసి చచ్చిపోయాడు. పొట్టుడైతే ఏందన్నా, పొడుగుడైతే ఏందన్నా, నల్లగుంటే ఏంటి, తెల్లగుంటే ఏంటి? నువ్వు అసలు ఇది కాదు, లోపల ఉన్నది నువ్వు, దాని మీద ఉండాలి నీకు లవ్వు. ఇది ఓన్లీ కొవ్వు. ఇప్పుడు మీకు వచ్చింది నవ్వు, నుంచోడు. అర్థమైందా? లోపల ఉన్నది నువ్వు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని, సార్ మీరు చాలా పొట్టి కదా అన్నాడు ఒక విదేశీ జర్నలిస్ట్. మా ప్రెసిడెంట్ ఏదో కంట్రీ చాలా పొడుగు, మీరు పొట్టి కదా అన్నాడు. ఆయన ఏమన్నారు? అవును, ఎవడైనా సరే భారతం తల ఉంచాల్సిందే. వెయ్యింది ఆయనకు వేరుతాడు. ఇది బిగాన్ టు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఏమన్నాడు అర్థమైందా? ఎవడైనా మాతో మాట్లాడాలంటే తల ఉంచాలి, అది పాజిటివ్నెస్. ఆయన పంచె కట్టుకునేవారు, ఆ పంచె చిరిగిపోతే అడ్డ పంచె కట్టుకునేవారు, ఇంకా చిరిగిపోయింది టవల్లా వాడేవారు, ఇంకా చిరిగిపోయింది కర్చీఫ్లా వాడేవారు, ఇంకా చిరిగిపోతే ఆయన టేబుల్ తుడుచుకునేవారు. ఎవరైనా పిఎం మనం ఏమీ సాధించకముందే ఇచ్చిరేయడం, ఐ డోంట్ లైక్. నీకు చెప్పాను కదా మమ్మీ, వీడు డమ్మి, వీడిని విడిచిపెట్టాల్సింది కుమ్మి, కానీ వీడిని కాలేజీ పంపించింది నమ్మి. ఎందుకు పంపిస్తున్నారండి కాలేజీకి, స్కూల్కి? వీళ్ళు ఏదో డాక్టర్ అవుతారు, వీడు ఏదో ఇంజనీర్ అవుతాడు, అది మానేసి సో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ రేపు వస్తాయి. మొన్నే రేపు రిజల్ట్ వస్తాయంటే ఎక్కడ ఫెయిల్ అయిపోతానని రైలు కింద పడి చచ్చిపోయాడు. బ్యాడ్ న్యూస్ తెలుసా? రిజల్ట్ వచ్చింది, ఆడు పాస్ అయ్యాడు, ఈ లోపల పాస్ అయ్యే. అసలు నాకు అర్థం కాదు, ఏమవుద్ది ఫెయిల్ అయితే? ఫెయిల్ అయితే ఏమవుద్దండి? ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్. ఎక్కడైనా ఫెయిల్ అవ్వు, ఏమైంది? నువ్వు బతుకుండు. ఉదాహరణకి ఓ నల్లగా ఉండే అమ్మాయి, నల్లగా ఉంది అన్నారు, సో వాట్? దేవుడు ఇచ్చాడు రంగు, నేచర్ ఇచ్చింది. ఎవడో పొట్టిగా ఉన్నారు, పొట్టిగా, సో వాట్? నువ్వు పొట్టిగా ఉన్నా సరే గట్టిగా ఉండు. ఎవడు నిన్ను కామెంట్ చేసాడు ఆడు సిగ్గుపడతాడు. నువ్వు పైన నల్లగా ఉన్నా సరే లోపల తెల్లగా ఉండు, లోకం అంతా చల్లగా చూస్తుంది. అది మానేసి ఎవరో బాడీ షేమింగ్ చేశారు, చేస్తే చచ్చిపోతావా? ఎవరో పొగిడారు, రెచ్చిపోతావా? రెచ్చిపోవడమో తప్పే, చచ్చిపోవడమో తప్పే. నువ్వు ఎందుకు వచ్చావో దానికోసం పనిచేయాలి. అమ్మా నాన్న మన మీద హోప్ పెట్టుకున్నారు, దేశం మన మీద హోప్స్ పెట్టుకుంది, బంధువులు. ఆలోచించండి, మనం ఏదో ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అందరూ పోడితే ఎంత ఆనందంగా ఉంటుంది. మనకు ఆకలి వేస్తే మర్చిపోతాం, అవునా కదా? ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తాను, రేపు 28 మన కాలేజీ కళాక్షేత్రం. నేను మా వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, స్టేజ్ మీదకి ఎవడూ రాకుండా ఓన్లీ అతిథులు మాత్రమే రావాలి, కింద బలంగా ఎవరినన్నా పెట్టమన్నా. ఎందుకంటే స్వామీజీ సెల్ఫీ అంతే, మొత్తం వచ్చిన వాళ్ళంతా సెల్ఫీతో ప్రోగ్రామ్ అయిపోతుంది బతుకు. కానీ ఎవరిని ఏమనలేంగా. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను, సార్ అని కారైపోయాడు. నేను ఏదో చెప్పబోయాడు, నన్ను ఏమనుకోద్దురా, ఇదిగో నా నెంబరు, 28 కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం అన్నా. నేను కొంచెంసేపు మాట్లాడితే ఏమవుద్ది, ఇంకా గ్యాదర్ అయిపోతారు. గ్యాదర్ అయితే సమయం ఇక్కడ ఇవ్వలేము. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆ చుట్టూ మూగినప్పుడు నేను అప్పటికి ఉపన్యాసం ఇచ్చేసి ఉంటాను, చాలా ప్రయాణం చేసి ఉంటాను,
చాలా టైర్డ్ అయిపోయి ఉంటాను. మొన్న అయితే వాళ్ళు దండ వేశారు, అందులో చీమ కుట్టేసింది. నేను చెప్పగలనా నా పెయిన్? మళ్ళీ వాడు స్వామి ఇలా చూడరు ఇలా చూడరు అంటాడు. నవ్వుతూ చూస్తాను. ఎందుకని? వాడు హ్యాపీ అవుతాడు. అరే రండి సార్. ప్లీజ్ 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 వాడు మాట్లాడితే నేను మాట్లాడు. సార్ యూ డోంట్ కంటిన్యూ. రండి సార్. ఇంకేం చెప్పాలి చెప్పండి. దాకా చేరాలని అందరూ హ్యాష్ ట్యాగ్ చేసి ఉన్నారు, ట్యాగ్ చేశారు. అది అచీవ్ అయింది. అది మనకు కావాల్సింది. అది మన మాటో మరొకటో, అది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళి అడగడం, ఆయన ఆనందపడ్డారు, ఆ పిల్లవాడు ఆనందపడ్డారు.